మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కేటీఆర్ గురువారం ట్యాంక్ బండ్ పై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సుల ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందని, వారిని దేవుడితో సమానంగా చూస్తున్నారని తెలిపారు. తొలి విడత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు వెల్లడించారు. మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్, 2 నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిఎస్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డస్ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్ పరిశీలించారు. To make this an intensive care unit in collaboration with Verasmart Healthcare Hospitals, and we want to treat patients especially who are really in need, and this MMU, that is Mobile Medical Unit, will be able to send to any zone that the government wants or to the people who are in need, to every district and to every place, and we want to make sure that it is fully equipped to treat everyone from the basic of the COVID positive till COVID, post-COVID medications like black fungal, white fungal, blood clots, organ failure. We want to make sure we can provide the full critical setup for everyone. Their relatives will be able to monitor them too, because there is a camera for every bed, and every bed is a flexible bed with oxygens, concentrators. There is everything that is needed on the bus. And every bus carries a doctor and 2 nurses and on-call doctors. Every bus carries doctors who can monitor them, see their vitals real time, and through the geo-based technology, what we are able to do is we are able to track every bus everywhere, provide the need and the support, and to make them whole again. That's the desire for us, and we really appreciate the government coming forward to support us, to encourage this initiative and to be on our side. మన మధ్యలో నా గౌరవనీయులైన శ్రీ కేటీఆర్ గారు ముందుకు వచ్చి కొన్ని మాటలు బీసోజో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని we're asking you, requesting you. Thank you so much. గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర మంత్రివర్యులు, ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది అంటే దానికి ముఖ్య కారకులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అంజనీ కుమార్ సిన్హా గారు, ఇప్పటిదాకా లార్డ్స్ చర్చ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి దాదాపుగా మొదటి విడతలో 30 బస్సులు ఈరోజు ఇక్కడ ఆవిష్కరించిన రాజ్ ప్రకాష్ పాల్ గారికి, పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారికి, లార్డ్స్ చర్చ్ టీం మొత్తానికి, అదే రకంగా వారికి సహకరించిన మెడికల్ అసిస్టెన్స్ కానీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ప్రొవైడ్ చేసిన వెరా హెల్త్ కేర్ సర్వీసెస్ వారికి, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మెడికల్ స్టాఫ్కి, ముఖ్యంగా డాక్టర్స్, నర్సెస్ అండ్ ఆల్ అదర్ పారామెడికల్ స్టాఫ్ అండ్ ద టీమ్స్ ఆఫ్ లార్డ్స్ చర్చ్ అండ్ ఆల్సో వెరా హెల్త్ కేర్, మై కాంప్లిమెంట్స్ టు యూ బికాస్ దిస్ అ వెరీ యూనిక్ ఇనిషియేటివ్. మొదలు శ్రీనివాస్ యాదవ్ గారు నాకు ఇనిషియేటివ్ గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఇది తప్పకుండా మంచి కార్యక్రమం, కానీ ఇంత వేగంగా చేయగలుగుతారా అంటే లేదు, చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు.
మొదటి దశలో ఒక 30 బస్సులు 32 బస్సులు ఇచ్చి రెండవ దశలో మరొక 33 బస్సులు కూడా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా తెలంగాణలోని 33 జిల్లాలకి ఒక్కో జిల్లాకి అవసరమైతే 2 బస్సులు చొప్పున మీరు అన్నట్టు మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆసిఫాబాద్, కుమ్రం భీం కావచ్చు, ఇట్లాంటి సుదూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా ఒక మొబైల్ మెడికల్ యూనిట్ని పంపించడం ద్వారా ఒక్కో బస్సులో 8 ఐసీయూ బెడ్స్, ఒక డాక్టర్, 2 నర్సుల్ని కూడా పెట్టి వారికి కావాల్సిన ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ అదే రకంగా అవసరమైతే ఒక ఇన్వేజివ్ వెంటిలేటర్ని కూడా పెట్టి అన్ని రకాలుగా వారికి కావాల్సిన సౌకర్యాలు ఈ కరోనా మహమ్మారి ఏదైతే మనని ఇబ్బంది పెడతా ఉందో దాన్ని ఎదుర్కోవడానికి ఈ రకంగా మేము సహకరిస్తామంటూ వారు ముందుకు వచ్చారు. చాలా చాలా సంతోషం. మై కాంప్లిమెంట్స్ టు యూ పాస్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లార్డ్స్ చర్చ్. బికాస్ లైక్ యూ సెడ్, మానవ సేవనే మాధవ సేవ అంటారు. అంటే సాటి మనిషికి సేవ చేసి సాటి మనిషికి ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వగలిగితే దేవుడికి కూడా సేవ చేసినట్టే అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా ఉదాత్తమైన మంచి ఆలోచనతో మంచి ఆశయంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు. అందులో మీరు మరొక మాట కూడా మంచి మాట చెప్పారు. చాలా మినిమల్ కాస్ట్, అంటే ఏదైతే పేదవారు ఉంటే అయితే ఫ్రీగా చేస్తాము, మినిమల్ కాస్ట్తో చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఐ రిక్వెస్ట్ చీఫ్ సెక్రటరీ గారు, మనం వీ హ్యావ్ లుక్డ్ ఎట్ అ బస్, ఐఎమ్ షూర్ the rest of them are also as well equipped. My request to you is, I think, let health department and let the collectors, district collectors, work with the team of BSOZO, so that this entire వాళ్ళు చాలా మంచి ఆలోచనతో చేశారు. ఒక సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి, మంచి పని చేయాలి, చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, చాలా మందికి హెల్ప్ చేయాలనే మంచి ఆలోచనతో చేశారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్స్ట్రక్ట్ ద హెల్త్ డిపార్ట్మెంట్ టు work with them, coordinate with them, and make sure this program becomes a huge success. I'm sure this is first of its kind in India. నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం చేయలేదు. ఐ హోప్ ద నర్సింగ్ స్టాఫ్, ముఖ్యంగా మీరందరూ, ఎందుకంటే ఇప్పటికే హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎపిడమిక్ వచ్చిన తర్వాత, ఈ పాండమిక్ వచ్చిన తర్వాత మీ గొప్పతనం ఏందనేది మా అందరికి కూడా మళ్ళొకసారి గుర్తు చేసినట్టు అయింది. కాబట్టి ఆల్ ద ఎఫర్ట్స్ యూ బీన్ పుట్టింగ్ త్రూ ద లాస్ట్ 1.5 years, and till such time as we get complete control, till such time as we completely vaccinate everybody, I request you to continue your good work, amazing work that you've been doing. To all the doctors as well, మీరు ఇప్పుడు భూమి మీద దాదాపుగా దేవుడితో సమానంగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. కాబట్టి I hope and pray that you remain healthy and you continue to take care of the rest of humanity. Thank you very much, Paul Garu, once again for making this happen, and thank you for inviting me particularly. Thank you, Mantri Garu, for making this happen.